గిరిజనులకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కాంక్రీట్ మిక్సర్ మెషిన్ను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి పోటీ ప్రపంచంలో గిరిజనులకు స్వయం ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కాంక్రీట్ మిక్చర్ మనము దాదాపు 48 లక్షల రూపాయలు, దాంట్లో ఐటీడీఏ తరఫున 24 లక్షల రూపాయల సబ్సిడీతో బ్యాంకు కాన్సెప్ట్ ద్వారా ఒక 15 లక్షలు 5 గ్రూప్ తయారు చేసి పూర్తిగా గిరిజనులు వాళ్ళు 5 మంది కలిసి 4 లక్షలు పెట్టుకుంటే ఇప్పుడు ఈ యొక్క వాహనం బయటకు వచ్చింది. ఇప్పుడు సిమెంట్ సీసీ రోడ్లు కానీ దీని కాంక్రీట్కు ఇళ్ళ పని కానీ చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ నిర్మల్కు ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. అట్లా అన్ని ప్రాంతాలకు కూడా పీఓఐటీడీ గారు, మన జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గారు వారికి కలెక్టర్తో పాటు పీఓఐటీడీ కూడా ఇచ్చారు కాబట్టి మనకి సౌకర్యం ఏర్పడ్డది. మరి దీనివల్ల యువకులకు ఒక మంచి భవిష్యత్తు ఇట్లాంటి తీసుకుంటే మనం ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి తీసుకొచ్చే బదులు ఇక్కడ మన లోకల్గా ఉంటే ఈ ఒక్కటి తర్వాత ఇంకా అవసరం ఉంటే డిమాండ్ బాగుంటే ఇంకా మనము వేరే యూనిట్లకు కూడా మనం వచ్చి యువతకు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. నిజంగా కూడా ఇది ఎప్పుడో తీసుకురావాల్సి ఉండేది. మొన్ననే సీసీ రోడ్లు అన్నీ అయిపోయాయి. ఎక్కడెక్కడ